హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని ఫ్రెండ్స్, ఒక డిఎస్సియే కాదు, మీరు ఏ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా కానీ దేశాలు, పార్లమెంట్లు చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఈ కాన్సెప్ట్ డిస్కస్ చేసే ముందు వీడియో ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టుకొని చూడండి, చాలా క్లియర్గా కనిపిస్తుంది. మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, వీడియో ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టుకొని మాత్రమే అబ్జర్వ్ చేయగలరు. అదేవిధంగా మన ఛానలే డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు ఇచ్చేటువంటి సపోర్ట్, ఒక సబ్స్క్రైబ్, ఒక చిన్న లైక్ ద్వారానే మేము ఎంత కష్టపడుతున్నా కానీ మీరు ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు. మీకు ఎటువంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు, మీరు ఎటువంటి కష్టం కూడా అవసరం లేదు. సింప్లీ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు. మన ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాము, జాయిన్ కాగలరు. ఫ్రీ వాట్సాప్లో మీకు వీడియోస్ షేర్ చేస్తూ ఉంటాం కాబట్టి డైరెక్ట్గా మీరు ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే డైరెక్ట్గా వీడియోస్ అనేటివి గ్రూప్లోనే సెండ్ చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఎస్సిటి బేస్ చేసుకొని మీకు మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో ప్రెజెంట్ అయితే 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మ్యాథ్స్ వీడియోస్ అన్ని ఫ్రీగా ఇచ్చాం ఫ్రెండ్స్. మీకు మ్యాథ్స్లో ఏ క్లాస్ పరంగా కానివ్వండి, ఏ లెసన్ పరంగా కానివ్వండి, డౌట్ ఉంటే మీకు క్లియర్గా క్లాస్ వైజ్గా, లెసన్స్ వైజ్గా మీకు మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో మ్యాథ్స్కి సంబంధించినటువంటి వీడియోస్ అన్ని ఇచ్చాము, ఒక్కసారి చెక్ చేసుకోగలరు. మళ్ళీ చెప్తున్నా, వీడియో ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టుకొని చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రము మర్చిపోవద్దు. మళ్ళీ లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్తే ఫస్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఇస్తారో చూద్దాం. ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఇస్తారో మీకు తెలియాలి కాబట్టి ఫస్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఇచ్చిన తర్వాత చెక్ చేసిన తర్వాత మీకు దేశాలు, వాటికి సంబంధించినటువంటి పార్లమెంటు నేమ్స్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తా. మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. ఫస్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారో ఒక్కసారి చూద్దాం. ప్రపంచంలోనే అతి పురాతనమైన పార్లమెంట్ ఏంటి? ప్రపంచంలోనే అతి పురాతనమైన పార్లమెంట్ ఏంటి అంటే మనకు ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆల్ థింగ్. ఇదే క్వశ్చన్ ఇంకో విధంగా కూడా అడగచ్చు ఫ్రెండ్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆల్ థింగ్ అనే పార్లమెంట్ ఏ దేశానికి కలదు అంటే ఐస్లాండ్. అంటే మొట్టమొదట పార్లమెంట్ గల దేశాన్ని గుర్తించండి అంటే మనకు ఆన్సర్ ఏమవుతుంది అంటే ఐస్లాండ్ అవుతుంది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలా కూడా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ అయితే ఉంది. చూడండి, ప్రపంచంలో మొట్టమొదటి పార్లమెంట్ ఉన్న దేశం ఏమిటి అంటే పురాతనమైందనే కదా మొట్టమొదటిది, అంటే పురాతనమైందే కాబట్టి పురాతనమైన పార్లమెంట్ పేరు గుర్తించండి అని అడిగినా, మొట్టమొదటి పార్లమెంట్ ఉన్న దేశం పేరు గుర్తించమని అడిగినా ఇక్కడ దేశం తెలియాలి, దానికి సంబంధించినటువంటి పార్లమెంట్ తెలియాలి. సో ఇక్కడ మీకు ఆన్సర్ ఏమవుతుంది అంటే ఐస్లాండ్. సో ఇక్కడ మీకు 3 క్వశ్చన్స్ వచ్చాయి చూడండి. ఇక్కడ ఏంటి, ప్రపంచంలో మొట్టమొదటి పార్లమెంట్ ఉన్నటువంటి దేశం ఏంటి అంటే ఐస్లాండ్. అంటే మొట్టమొదటి పార్లమెంట్ అంటేనే ఐస్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఐస్ అంటేనే ఆల్ థింగ్, ఓకేనా. ఐస్లాండ్ అంటే మొట్టమొదటి అంటేనే మనకు ఆల్ అనేది గుర్తు రావాలి, ఐస్ అనేది గుర్తు రావాలి. రెండు మాత్రము క్లియర్గా హైలైట్ చేసుకోండి. మొట్టమొదటి పార్లమెంట్ అంటేనే ఐస్లాండ్ గుర్తు రావాలి, ఆల్ గుర్తు రావాలి. ఐస్లాండ్ అనేది దేశం అయితే దాని యొక్క పార్లమెంట్ పేరేంటి అంటే ఆల్ థింగ్. మొట్టమొదటి పార్లమెంట్ అంటేనే మీకు ఈ 3 అనేటివి బాగా నోటెడ్ కావాలి. పురాతనమైన పార్లమెంట్ అన్నా అదే అనమాట. ప్రపంచంలోనే అతి పురాతనమైన పార్లమెంట్ ఏంటి? ఆల్ థింగ్ అనేటువంటి పార్లమెంట్ ఏ దేశానికి కలదు? ఐస్లాండ్. సో మీరు ఏ విధంగా అడిగినా ఆన్సర్ చెప్పే విధంగా ఉండాలి. నెక్స్ట్, దాదాపు 300 మంది సభ్యులతో అతిపెద్ద పార్లమెంట్ ఉన్న దేశం ఏంటి? అతిపెద్ద పార్లమెంట్ ఉన్నటువంటి దేశం ఏంటి అంటే ఆన్సర్ ఏమవుతుంది అంటే చైనా. మరి చైనా అంటేనే మనకు దాని యొక్క పార్లమెంట్ పేరేంటి? నేషనల్ పీపుల్స్ అసెంబ్లీ, నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్. చైనా పార్లమెంట్ పేరేంటి? నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్. అంటే సింపుల్గా మనము కాంగ్రెస్ అని కూడా చెప్పొచ్చు అనమాట, అది ఆప్షన్ బేస్ చేసుకొని. ఇక్కడ మీకు 2 క్వశ్చన్స్ ఇచ్చాం చూడండి. దాదాపు 3,000 మంది సభ్యులతో అతి పెద్ద పార్లమెంట్ ఉన్న దేశం ఏంటి? అతి పెద్ద పార్లమెంట్ ఉన్నటువంటి దేశం ఏంటి అంటే మీకు ఆన్సర్ ఏమవుతుంది? చైనా అవుతుంది. చైనా యొక్క పార్లమెంట్ పేరేంటి అంటే నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్. చైనా పీపుల్స్ అంటాం కదా, అంటే పెద్ద దేశం అంటాం కదా, అంటే చైనాలో ఏ పీపుల్స్ ఎక్కువగా ఉండేటువంటి దేశం ఏంటి అంటే మనం ఆన్సర్ ఆటోమేటిక్గా చైనా చెప్పేస్తాం. చైనా అంటేనే పీపుల్స్, అంటే నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ అంటే చైనా పార్లమెంట్ పేరేంటి? నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్, ఆఫ్ఘనిస్తాన్ పార్లమెంట్ను ఏమని పిలుస్తారు అంటే డైరెక్ట్గా ఒక దేశం ఇచ్చేసి పార్లమెంట్ను గుర్తించమని కూడా అడగచ్చు అనమాట. సో ఆఫ్ఘనిస్తాన్ దేశానికి సంబంధించినటువంటి పార్లమెంటును ఏమని పిలుస్తారు అంటే షోరా హైలైట్ చేసుకోవాలి. అంటే ఆఫ్ఘనిస్తాన్ అంటేనే
అంటే షో, ఆఫ్ షో అంటాం కదా, ఆఫ్ షో అనాలి. అంటే మీరు అలా ఏదో ఒక విధంగా లాజిక్ గుర్తుపెట్టుకుంటే అది ఆప్షన్ బేస్ చేసినప్పుడు ఆ వర్డ్, ఆ ఫార్మేషన్ వస్తుందన్నమాట మీకు. మొట్టమొదటి పార్లమెంట్ అంటేనే ఆల్ థింగ్ అని చెప్పాను, ఓకేనా. ఆల్ ఐస్ అని చెప్పాను, ఆల్ ఐస్ అంటే ఆల్ థింగ్ ఐస్లాండ్ అని చెప్పాను. నెక్స్ట్ ఇందాక చెప్పినటువంటిది అంటే అతి పెద్ద పార్లమెంట్ అంటే మీకు చైనా అని చెప్పాను. చైనా అంటేనే ఎక్కువ మంది పీపుల్స్ ఉంటారని చెప్పాను కాబట్టి చైనా అంటేనే నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అంటే ఆఫ్ షో, అంటే ఆఫ్ షో అంటే షోరా. ఆఫ్ఘనిస్తాన్ పార్లమెంటుని ఏమని పిలుస్తాము, షోరా అని పిలుస్తాము అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడుగుతారో చెప్తున్నా. అమెరికా పార్లమెంట్ పేరేమిటి, ఇంపార్టెంట్ కాబట్టి చెప్తున్నా అనమాట. సో అమెరికా పార్లమెంట్ పేరేంటి అంటే కాంగ్రెస్ అనేది మనకి ఇక్కడ సరైన సమాధానంగా చెప్తామన్నమాట. యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్, యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ హైలైట్ చేసుకోవాలి, యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్. ఇక్కడ మీకు రెండు విధాలుగా చెప్పొచ్చు అనమాట. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అయితేనేమో దిగువ సభ, నెట్టేట్ అయితేనేమో ఎగువ సభ, అలా కూడా సమ్ టైమ్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగచ్చు అనమాట. సో ఎలా ఇచ్చిన ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. నెక్స్ట్ వన్ మోర్ క్వశ్చన్. జపాన్ యొక్క ద్విసభ శాసనసభని ఇలా పిలుస్తారు అంటే ఇక్కడ వర్డ్ మార్చారు చూడండి. అంటే పార్లమెంట్ అని ఇవ్వకుండా ద్విసభ అంటే మనకు ఎగువ సభ దిగువ సభ అంటాం కదా, అలా జపాన్ యొక్క ద్విసభ శాసనసభను ఏమని పిలుస్తారు అని ఇచ్చాడు. జపాన్ అంటేనే డైట్, జపాన్ డైట్, ఓకేనా. జపాన్ అంటేనే మనకు డైట్ అనేది మీకు ఇక్కడ గుర్తు రావాలి. అంటే వాళ్ళ ఆహారం బాగా డైట్ చేస్తారు. జపాన్ అంటేనే మనకు డైట్ 2-3 సార్లు ప్రొనౌన్స్ చేయాలి, ఓకేనా. జపాన్ డైట్. ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుంది అంటే డైట్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. రష్యా పార్లమెంటుని ఇలా పిలుస్తారు, ఓకేనా. వన్ మోర్ ఎగ్జాంపుల్ పాయింట్ పరంగా అబ్జర్వ్ చేస్తే రష్యా అని అంటేనే ఫెడరల్ అసెంబ్లీ, ఓకేనా. రష్యా అంటేనే ఫెడరల్, రష్యా అంటేనే మనకి ఏం గుర్తు రావాలి, రల్, రష్యా అంటేనే రల్, ఫెడరల్ హైలైట్ చేసుకోవాలి. రష్యా అంటేనే మనకు ఫెడరల్ అసెంబ్లీ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఈ విధంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు పురాతనమైన పరంగా అడగచ్చు, లేదా పార్లమెంట్ పరంగా అడగచ్చు, లేదా దేశాన్ని ఇచ్చి అడగచ్చు. సో మనము ఏ విధంగా ఇచ్చినా క్వశ్చన్ ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతారు అనేటువంటివి శాంపిల్స్ అనమాట. ఇప్పుడు దేశాలను బేస్ చేసుకొని వాటి యొక్క పార్లమెంట్ పేర్లు ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాము. ఆఫ్ఘనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఇందాకనే చెప్పాను. ఆఫ్ అంటే షూ, ఆఫ్. ఇందాక మీకు ఆఫ్ఘనిస్తాన్ అంటేనే ఆఫ్ షూ, ఓకేనా. ఇక్కడ మీకు ఇందాక ఒక క్లియర్గా ఒక షార్ట్ కట్ కూడా చెప్పాను చూడండి, మీకు థర్డ్ బిట్ అనుకుంటా, ఎస్ షో, ఆఫ్ షో అని చెప్పాను. షోరా సూరా ఎలాగని చెప్పొచ్చు ఫ్రెండ్స్, అది ప్రొనౌన్సియేషన్ పరంగా చెప్పేయాలన్నమాట. ఆఫ్ఘనిస్తాన్ పార్లమెంటు మనము షోరా లేదా షూరా అని కూడా పిలుస్తాం. ఆఫ్ఘనిస్తాన్ షూ, ఓకేనా. ఈ విధంగా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఒక్కొక్కలా రాస్తారు కాబట్టి, ఎందుకంటే తెలుగు ప్రొనౌన్సియేషన్ కాబట్టి. ఇంగ్లీష్ అయితే స్టాండర్డ్గా ఉంటుంది, ఆ ఇంగ్లీష్ని తెలుగులోకి కొంచెం కన్వర్ట్ చేసినప్పుడు షా, షూ ఇలాంటివన్నీ మనకు కామన్గా చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఆఫ్ఘనిస్తాన్ అంటేనే షూరా, షో అంటాం కదా, ఆఫ్ షో అంటాం, షోరా లేదా షూరా, ఈ విధంగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అది తెలుగు ప్రొనౌన్సియేషన్ పరంగా కాబట్టి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పరంగా ఫస్ట్ చెప్తా, తర్వాత మిగతావి కూడా చెప్తా. ఇంపార్టెంట్ అనేది ఫస్ట్ టిక్ వేసుకుంటూ వెళ్తున్నా. ఆఫ్ఘనిస్తాన్ అంటేనే ఆఫ్ షో అంటే షోరా లేదా షూరా. నెక్స్ట్ అల్జీరియా చాలా ఇంపార్టెంట్. నేషనల్ పీపుల్స్ అసెంబ్లీ. ఇందాక మీకు చైనా చెప్పాను, చైనా అన్న కానీ చైనాలో పీపుల్స్ ఎక్కువ ఉంటారు. కొన్ని దేశాలకు పార్లమెంట్ నేమ్స్ సేమ్గా ఉంటాయి, అవి కూడా మీరు హైలైట్ చేసుకోవాలి, ఓకేనా. అల్జీరియా అనేది కూడా మనకు నేషనల్ పీపుల్స్ అసెంబ్లీ. చైనా కూడా నేషనల్ పీపుల్స్ అసెంబ్లీ. ఉత్తర కొరియా కూడా నేషనల్ పీపుల్స్ అసెంబ్లీ, ఓకేనా. ఉత్తర కొరియా కూడా చైనా నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్, కన్ఫ్యూజ్ కావద్దు ఫ్రెండ్స్. చైనా ఏం చెప్పాను ఇందాక మీకు, నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ అని చెప్పాను. ఉత్తర కొరియా నేషనల్ పీపుల్స్ అసెంబ్లీ, ఓకేనా. అల్జీరియా నేషనల్ పీపుల్స్ అసెంబ్లీ. నెక్స్ట్ అంగోరా నేషనల్ పీపుల్స్ అసెంబ్లీ. అంటే నేషనల్ పీపుల్స్ అసెంబ్లీ అనేటువంటి పార్లమెంట్ పేర్లు ఏ దేశాలకు ఉన్నాయని కూడా అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. అల్జీరియా కావచ్చు, అంగోలా కావచ్చు, నెక్స్ట్ ఇంకా చెప్పాలంటే మడగాస్కర్ కావచ్చు, మడగాస్కర్, కేప్ వర్జీ ఐలాండ్ కావచ్చు. వీటన్నింటికి నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ అనేది మనము పార్లమెంట్ నేమ్గా చెప్పుకుంటాము. అంటే ఇక్కడ చైనా వేరు ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నా. చైనా అంటే ఏం చెప్పాను, నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ అని చెప్పాను, నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్, ఓకేనా. హైలైట్ చేసుకోండి, ఓకేనా.
ఉత్తర కొరియా అయితేనేమో సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ చెప్పింది మాత్రం, ఇప్పుడు చెప్పింది మాత్రం హైలైట్ చేసుకోండి, ఓకేనా. అల్జీరియా అంటే నేషనల్ పీపుల్స్ అసెంబ్లీ. అంగోలా అన్నా కానీ నేషనల్ పీపుల్స్ అసెంబ్లీ, ఇది కూడా హైలైట్ చేసుకోండి, నేషనల్ పీపుల్స్ అసెంబ్లీ. నెక్స్ట్ అర్జెంటీనా నేషనల్ కాంగ్రెస్, చాలా చాలా ఇంపార్టెంట్, ఓకేనా. నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ అంటాం కదా, అలా అనమాట. అర్జెంటీనా ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అది నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ అయితే ఇది మనకేమవుతుంది అంటే నేషనల్ కాంగ్రెస్ అవుతుంది ఫ్రెండ్స్. రెండింటి కన్ఫ్యూజ్ కావద్దు, నేను మళ్ళీ చెప్తున్నా. ఇందాక మీకు ఒక పాయింట్ చెప్పాను, ఏమని, చైనా నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ అని చెప్పాను. ఇది అర్జెంటీనా ఏంటి అంటే నేషనల్ కాంగ్రెస్. నెక్స్ట్ ఆస్ట్రేలియా చాలా చాలా ఇంపార్టెంట్, ఆస్ట్రేలియా ఫెడరల్ పార్లమెంట్. ఆస్ట్రేలియా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. అంటే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ అండ్ సెనేట్, ఓకేనా. ఇందాక కూడా మీకు చెప్పాను, ఏమని, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ అనేది దిగువ సభ అయితే సెనేట్ అనేది మనకి ఏమవుతుంది అంటే ఎగువ సభకు సంబంధించిందిగా చెప్పుకోవచ్చు. అంటే ఆస్ట్రేలియా అంటేనే ఫెడరల్ పార్లమెంట్. ముందు మెయిన్ చూద్దాం, తర్వాత మిగతావి కూడా చేద్దాం. నెక్స్ట్ బంగ్లాదేశ్ అంటేనే మనకు జాతీయ సంగద్ ఎలాగని చెప్తాం, ఒక్కోసారి అది తెలుగు వర్డ్స్ కాబట్టి ఒక్కసారి హైలైట్ చేసుకోండి. ఇక్కడ సంస్గద్ అని కూడా చెప్తాం అనమాట, సంస్గద్ అంటే ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్. బంగ్లాదేశ్ అంటేనే మనకు హైలైట్ చేసుకోవాలి, జాతీయ సంగద్ హైలైట్ చేసుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ చైనా ఇందాకనే చెప్పాను కదా, నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ చాలా చాలా ఇంపార్టెంట్. చైనా అంటేనే మీకు ఇందాక చెప్పాను కదా పీపుల్స్ ఎక్కువ ఉంటారు అని, అందుకే నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ అనేది హైలైట్ చేసుకోండి అని చెప్పాను, నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్. ఇందాక అర్జెంటీనా చెప్పాను, అర్జెంటీనా కావచ్చు, వెనిజులా కావచ్చు, బ్రెజిల్ కావచ్చు, ఇవన్నీ నేషనల్ కాంగ్రెస్ అనమాట, నేషనల్ కాంగ్రెస్. చైనా అయితేనేమో నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్. కొన్ని మాత్రం హైలైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్, నేను మెయిన్ అని చెప్పినప్పుడు మాత్రము హైలైట్ చేసుకోండి. చైనా అంటేనే మనకు నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్యూబా నేషనల్ అసెంబ్లీ ఆఫ్ పీపుల్స్ పవర్ హైలైట్ చేసుకోవాలి, నేషనల్ అసెంబ్లీ ఆఫ్ పీపుల్స్ పవర్. క్యూబా కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ అనమాట. నెక్స్ట్ మెయిన్ చూస్తే నెక్స్ట్ భూటాన్ అయితే ట్యూస్డ్ హైలైట్ చేసుకోవాలి, అక్కడ ఇచ్చినటువంటి పాయింట్. నెక్స్ట్ మెయిన్గా బ్రిటన్ యొక్క పార్లమెంట్ పేరు ఏంటి అంటే బ్రిటనే ఫ్రెండ్స్. సో బ్రిటన్ చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. భారతదేశం అన్నా కానీ పార్లమెంటే ఫ్రెండ్స్, హైలైట్ చేసుకోవాలి. భారతదేశం అంటే భారతదేశం యొక్క పార్లమెంట్ పేరు ఏంటి అన్నా కానీ మనకు పార్లమెంటే అనమాట, పార్లమెంటే. హౌస్ ఆఫ్ లోక్సభ రాజ్యసభ అంటాం కదా మనము, అలా అనమాట. మనమైతే లోక్సభ రాజ్యసభ అంటాము, ఇక్కడ హౌస్ ఆఫ్ కామన్స్, హౌస్ ఆఫ్ లార్డ్స్ అంటాం, హౌస్ ఆఫ్ కామన్స్, హౌస్ ఆఫ్ లార్డ్స్. మనమైతే భారతదేశం ఏమంటాము, పార్లమెంట్ పేరు పార్లమెంటే, మనం పార్లమెంటే అంటాం. మనకైతే లోక్సభ రాజ్యసభ అంటాం. అంటే బ్రిటన్ కూడా పార్లమెంటే, హైలైట్ చేసుకోవాలి. కెనడా పార్లమెంట్ పేరు కూడా పార్లమెంటే. పాకిస్తాన్ యొక్క పార్లమెంట్ పేరు కూడా పార్లమెంటే, హైలైట్ చేసుకోవాలి. అంటే శ్రీలంక పార్లమెంటే. అంటే మనకు మెయిన్గా కొన్ని దేశాలు నోటెడ్ కావాలి, ఏంటి, శ్రీలంక కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, మనకు తెలిసినటువంటివే. శ్రీలంక, పాకిస్తాను, కెనడా, ఇవన్నీ భారతదేశము, ఇవన్నిటి యొక్క పార్లమెంట్ పేర్లు ఏంటి అంటే పార్లమెంటే, హైలైట్ చేసుకోవాలి. బ్రిటన్ కూడా దాని యొక్క పార్లమెంట్ పేరు మనకి ఏమవుతుంది అంటే పార్లమెంటే. అంటే బ్రిటన్ కావచ్చు, భారతదేశం కావచ్చు, కెనడా కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, ఇంకా చెప్పాలంటే శ్రీలంక కావచ్చు, వీటి యొక్క పార్లమెంట్ పేర్లు మనకు పార్లమెంట్. నెక్స్ట్
నేషనల్ అసెంబ్లీ కాంబోడియా నేషనల్ అసెంబ్లీ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అంటే మనకి ఇక్కడ నేషనల్ అసెంబ్లీ అంటే మనం ఇక్కడ జాంబియా కావచ్చు, ఇరాన్ కావచ్చు, గయానా కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, ఉత్తర కొరియా కావచ్చు, కువైట్ కావచ్చు, కాంబోడియా కావచ్చు, ఇవన్నీ కూడా నేషనల్ అసెంబ్లీ అనేటువంటి పార్లమెంట్ పేరును కలిగి ఉంటాయి. హైలైట్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ కెనడా, ఇందాకనే చెప్పాను కదా, కెనడా కానీ, పాకిస్తాన్ కానీ, శ్రీలంక కానీ, ఇవన్నీ పార్లమెంట్ పేర్లే కలిగి ఉంటాయి. నెక్స్ట్ కొలంబియా కాంగ్రెస్ హైలైట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ దేశాలు ఉంటాయి కాబట్టి మెయిన్ ఫస్ట్ హైలైట్ చేసుకోండి, తర్వాత చూడొచ్చు. అంటే ఇక్కడ కాంగ్రెస్ అంటేనే మనకు అమెరికా కాంగ్రెస్సే ఫ్రెండ్స్. అమెరికా పార్లమెంట్ పేరేంటి? కాంగ్రెస్సే. హైలైట్ చేసుకోవాలి. అదేవిధంగా కొలంబియా పార్లమెంట్ పేరేంటి అన్న కానీ మనకు కాంగ్రెస్సే. హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ పీపుల్స్ అసెంబ్లీ, ఇప్పుడే చెప్పాను కదా, పీపుల్స్ అసెంబ్లీ హైలైట్ చేసుకోవాలి. చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. ఈజిప్ట్. నెక్స్ట్ ఫ్రాన్స్ నేషనల్ అసెంబ్లీ, ఇప్పుడే చెప్పాను చూడండి. ఏంటి? జాంబియా కావచ్చు, ఇప్పుడే చెప్పాను. నేషనల్ అసెంబ్లీ అంటే మీకు ఇక్కడ వచ్చింది చూడండి. కాంబోడియా కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, జాంబియా కావచ్చు, ఇరాన్ కావచ్చు, గయానా కావచ్చు, దక్షిణ కొరియా కావచ్చు, కువైట్ కావచ్చు, అదేవిధంగా వియత్నాం కావచ్చు. వీటి యొక్క పార్లమెంట్ పేరేంటి అంటే నేషనల్ అసెంబ్లీ. హైలైట్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఫిన్లాండ్ అయితే మనకు ఎడుస్కస్టా. ఓకేనా? పార్లమెంటు. నెక్స్ట్ జర్మనీ, చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్లో ఇది కూడా మనం చెప్పొచ్చు. ఓకేనా? జర్మనీ అంటే బుండెస్టాగ్ అయితేనేమో దిగువ సభ. ఓకేనా? బుందెస్టాగ్ అయితేనేమో దిగువ సభ, బుందే స్టార్ట్ అయితేనేమో మనం ఏం చెప్తాము అంటే ఎగువ సభ అని చెప్తాం అనమాట. బుందే స్టాగ్ అయితేనేమో దిగువ సభ, బుండే స్టార్ట్ అయితేనేమో ఎగువ సభగా మనం చెప్తాము జర్మనీ అనమాట. అది కూడా మనకు ఒక ఇంపార్టెంట్ పాయింట్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఐస్లాండ్, ఇందాకనే చెప్పాను కదా, ఆల్ ఐస్. ఓకేనా? ఐస్లాండ్ అంటే ఆల్ థింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇండియా, ఇప్పుడే చెప్పాను కదా, ఇండియా అంటేనే పార్లమెంట్ అని చెప్పాను. మరి లోక్సభ మనకు రాజ్యసభ, అది కూడా హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇరాన్ అయితేనేమో మజ్లిస్, ఇరాన్ మజ్లిస్. ఇరాక్ అయితే నేషనల్ అసెంబ్లీ. ఇందాక కూడా చెప్పాను మీకు. ఇరాక్, గయానా, జాంబియా, ఫ్రాన్స్ అవన్నీ చెప్పాను. ఓకేనా? ఇరాక్ అయితేనేమో నేషనల్ అసెంబ్లీ, ఇరాన్ అయితేనేమో మజ్లిస్ హైలైట్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఇటలీ ఛాంబర్ ఆఫ్ డిప్యూటీస్ అండ్ సెనేట్. నెక్స్ట్ జపాన్, చాలా ఇంపార్టెంట్. జపాన్ అంటేనేమో డైట్. హైలైట్ చేసుకోవాలి. జపాన్ డైట్. నెక్స్ట్ ఉత్తర కొరియా, దక్షిణ కొరియా. ఉత్తర కొరియా అయితేనేమో సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ. హైలైట్ చేసుకోవాలి. సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ. ఉత్తర కొరియా అయితేనేమో సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ. ఓకేనా? దక్షిణ కొరియా అయితేనేమో నేషనల్ అసెంబ్లీ. ఇందాక కూడా చెప్పాను కదా, ఫ్రాన్స్ కానీ, దక్షిణ కొరియా కానీ, కువైట్ కానీ, జాంబియా కానీ, ఇరాక్ కానీ, అవన్నీ నేషనల్ అసెంబ్లీ. ఇక్కడ ఇచ్చాను చూడండి. కువైట్, కెన్యా, లెబనాస్ కూడా మనకు నేషనల్ అసెంబ్లీ పార్లమెంటును కలిగి ఉంటాయి. హైలైట్ చేసుకోండి. మెయిన్ అనమాట. నెక్స్ట్ మలేషియా దేవన్ రఖ్యత్ అండ్ దేవన్ నెగరా, మలేషియా బేస్ చేసుకొని చెప్పుకుంటే. నెక్స్ట్ మాల్దీవులు మజ్లిస్. ఇందాక ఇరాక్ దగ్గర కూడా చెప్పాను. నెక్స్ట్ మయన్మార్ ప్యుతుహ్యుట్టా. నెదర్లాండ్ ది స్టేట్ జనరల్. నార్వే, చాలా ఇంపార్టెంట్. నార్వే హైలైట్ చేసుకోండి. అడగడానికి స్టోర్టింగ్ అంటాం. ఓకేనా? స్టోర్టింగ్, నార్వే చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ న్యూజిలాండ్ పార్లమెంటే. ఓకేనా? ఇందాక చెప్పాను చూడండి. భారతదేశం కూడా పార్లమెంటే అని చెప్పాను, కెనడా కూడా పార్లమెంటే అని చెప్పాను, పాకిస్తాన్ కూడా పార్లమెంటే అని చెప్పాను, శ్రీలంక కూడా పార్లమెంటే అని చెప్పాను. మీకు గుర్తుందో గుర్తులేదో. అదేవిధంగా న్యూజిలాండ్ కూడా ఏంటి అంటే పార్లమెంటే. పార్లమెంట్ పేరే పార్లమెంట్ అనమాట. నెక్స్ట్ పాకిస్తాన్ ఇప్పుడే చెప్పాను కదా, నేషనల్ అసెంబ్లీ అండ్ సెనేట్ అంటే సింప్లీగా మనము పార్లమెంటే అని చెప్తాం అనమాట. పాకిస్తాన్ కూడా పార్లమెంటే అనమాట. నెక్స్ట్
పోలాండ్ సెజ్మ్, రష్యా హైలైట్ చేసుకోండి. రష్యా అయితేనేమో డుమా అండ్ ఫెడరల్ కౌన్సిల్, ఇందాకనే మీకు చెప్పాను. రష్యా అయితే ఫెడరల్ అసెంబ్లీ అని చెప్పాను చూడండి, ఓకేనా. డ్యూమా అండ్ కౌన్సిల్ అంటే స్టేట్ డ్యూమా అయితేనేమో దిగువ సభ అని, ఫెడరల్ కౌన్సిల్ అయితేనేమో ఎగువ సభ అని. ఓవరాల్గా రష్యా అంటేనే ఫెడరల్ అసెంబ్లీ అని చెప్పాను, ఓకేనా. రష్యా అంటేనే మీరు ఏం హైలైట్ చేసుకోవాలి, ఫెడరల్ అసెంబ్లీ. ఫెడరల్ అసెంబ్లీ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ స్పెయిన్ కోర్టెస్ హైలైట్ చేసుకోవాలి. సౌదీ అరేబియా మజ్లిస్ ఆల్ షూరా హైలైట్ చేసుకోవాలి. స్విట్జర్లాండ్ ఫెడరల్ అసెంబ్లీ. స్విట్జర్లాండ్ ఫెడరల్ అసెంబ్లీ హైలైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫెడరల్ అసెంబ్లీ హైలైట్ చేసుకోండి. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ బిట్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. స్విట్జర్లాండ్ అంటేనే మనకు ఫెడరల్ అసెంబ్లీ అంటే నేషనల్ రాట్, స్టాట్ రాట్ అంటాం అనమాట, దిగువ ఎగువ బేస్ చేసుకొని. నెక్స్ట్ టర్కీ గ్రాండ్ నేషనల్ అసెంబ్లీ హైలైట్ చేసుకోవాలి. గ్రాండ్ నేషనల్ అసెంబ్లీ. నెక్స్ట్ యూఎస్ఏ అమెరికా చెప్పాను కదా, కాంగ్రెస్ అని చెప్పాను. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అయితేనేమో దిగువ సభ అని చెప్పాను. సెనెట్ అయితేనేమో ఎగువ సభ అని చెప్పాను ఆల్రెడీ. నెక్స్ట్ వెనిజులా నేషనల్ కాంగ్రెస్ ఇందాక చెప్పాను, ఓకేనా. ఇవి మనకు మెయిన్గా చెప్పుకోవాలి అనుకుంటే. సో మెయిన్వే కాదు, మిగతావి కూడా ఇంపార్టెంటే కాబట్టి మిగతావి కూడా ఒక్కసారి మీరు రికలెక్ట్ చేసుకుంటే. జాంబియా నేషనల్ అసెంబ్లీ ఇందాక చెప్పాను. నేషనల్ అసెంబ్లీలో జాంబియా కానీ, ఇరాక్ కానీ, గయారా కానీ, వియత్నాం కానీ, ఫ్రాన్స్ కానీ, దక్షిణ కొరియా కానీ, కువైట్ కానీ ఇవన్నీ నేషనల్ అసెంబ్లీని కలిగి ఉంటాయి అని చెప్పాను. నెక్స్ట్ జైరే నేషనల్ లెజిస్లేటివ్ కౌన్సిల్. వియత్నాం ఇందాక చెప్పాను నేషనల్ అసెంబ్లీ అని చెప్పాను. ట్యునీషియా కూడా నేషనల్ అసెంబ్లీ ఫ్రెండ్స్, నేషనల్ అసెంబ్లీ. టర్కీ గ్రాండ్ నేషనల్ అసెంబ్లీ హైలైట్ చేసుకోండి. సిరియా పీపుల్స్ కౌన్సిల్. సుడాన్ నేషనల్ అసెంబ్లీ ఇందాక మీకు చెప్పాను, ఓకేనా. సౌదీ అరేబియా మస్లిస్. స్వీడన్ రిక్స్డగ్. దక్షిణాఫ్రికా రిప్రజెంటేటివ్ హౌస్ ఆఫ్ అసెంబ్లీ. నెక్స్ట్ మిగతావి మీరే వీడియో పాస్లో పెట్టుకొని ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడుగుతుందో చెప్పాను కదా, దాన్ని బేస్ చేసుకొని కొంచెం మిగతావి కూడా మీరు ఫాలో అప్ చేసుకోవాలి. వీడియో పాస్లో పెట్టుకొని ఒక్కసారి మీరు వీటిని అబ్జర్వ్ చేయగలరు. సో మీరు క్లియర్గా రాసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పాను నేషనల్ అసెంబ్లీ అని చెప్పాను. ఏంటేంటి జాంబియా కానీ, ఇరాక్ కానీ, వియత్నాం కానీ, ఫ్రాన్స్ కానీ, దక్షిణ కొరియా కానీ, కువైట్ కానీ. నేషనల్ కాంగ్రెస్ అని చెప్పాను. నేషనల్ కాంగ్రెస్ అంటేనే మీకు ఏమేమి చెప్పాను, నేషనల్ కాంగ్రెస్ అంటేనే మీకు ఫర్ ఎగ్జాంపుల్ అర్జెంటీనా కానీ, వెనిజులా కానీ, బ్రెజిల్ కానీ ఇవన్నీ వస్తాయి అన్నమాట. నేషనల్ పీపుల్స్ అసెంబ్లీ అంటేనే ఆల్జీరియా కానీ, అంగోలా కానీ ఇవి చెప్పాను. అలా మీకు ఏవైనా పీపుల్స్ అసెంబ్లీ, ఓకేనా. పీపుల్స్ అసెంబ్లీ అంటే మనకు ఏమేమి వస్తాయని చెప్పాను, ఆల్బేనియా కానీ, ఈజిప్ట్ కానీ, మొజాంబిక్ కానీ, ఇలా ఏవైనా కామన్గా ఉన్నప్పుడు పార్లమెంట్ అని చెప్పాను. పార్లమెంట్ అంటే భారతదేశం కానీ, కెనడా కానీ, పాకిస్తాన్ కానీ, శ్రీలంక కానీ, ఇలా ఏవైనా కామన్గా ఉన్నప్పుడు మాత్రం వాటిని మీరు కొంచెం హైలైట్ చేసుకోండి. వాటిని బేస్ చేసుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. వీడియో పాస్లో పెట్టుకొని మిగతావి కూడా మీరు ఒక్కసారి చెక్ చేయండి. ఇవన్నీ మీరు కావాలనుకుంటే, మీకు ఒకేసారి కావాలి అనుకుంటే నెట్లో ఒక్కసారి సెర్చ్ చేయండి. దేశాలు పార్లమెంట్లని మీరు నెట్లో సెర్చ్ చేయండి, మీకు క్లియర్గా ఆ లిస్ట్ వస్తుంది. ఒక్కసారి మీరు తరువుగా మీరు ఆ పీడిఎఫ్ ద్వారా కూడా మీరు ప్రిపరేషన్ అయితే కొనసాగించవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఇస్తామో చెప్తాం కాబట్టి మీకు ఒక ఐడియా అనేది ఏర్పడుతుంది. ఒక్కసారి మీరు కావాలంటే నెట్లో సెర్చ్ చేయండి, దేశాలు పార్లమెంట్లో నెట్లో సెర్చ్ చేయండి, మీకు క్లియర్గా ఆర్డర్ వైజ్గా మీకు క్లియర్గా అయితే వచ్చేస్తాయి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఇస్తారో చెప్పాను కదా, 7 షాంపిల్ బిట్స్ కూడా మీకు ఇవ్వడం అయితే జరిగింది.